మీరే రండే మాయమ్మ గారు మీరే రండి అమ్మ నాగాలోకము మీరు వేలేనారు నాగేంద్రునే మరి బిడ్డాలమ్మయ్యా మీరే రండే మాయమ్మ గారు మీరే రండి అమ్మ నాగాలోకమునే వేలేనారు నాగేంద్రునే మరి బిడ్డాలమ్మయ్యా మీరే రండే మాయమ్మ గారు మీరే రండి అమ్మ ఇంద్ర సాభ వైకుంఠమానందు కృష్ణ వక్క మరి బిడ్డాలమ్మ మీరే రండే మాయమ్మ గారు మీరే రండి అమ్మ బాబా నింట మోతైదాలమ్మ బ్రహ్మదేవుని పాడలే మీరు మీరే రండే మాయమ్మ గారు మీరే రండి అమ్మ అద్వారము అని కొండాలిడసేలే గుత్తే వాళ్ళ అబ్బాయే కాడం గెలిదేకైనా మీరు గొరేనారు అమ్మ గుత్తే వక్కానే వారే అబ్బాయే కాడలే గెలిదేకైనా మీరు గొరేనారు గెలిదేస్తానాలే మీరు చేసేనారు అమ్మ అమసాలయ్యనే వాడే రండి కన్యాలయ్యన్న కదలే రండి మీరే రండి మాయమ్మ గారు మీరే రండి అమ్మ నాగు అభాము అనే రూపాలెత్తే శివతాండమా మీడు వాడేనారు జక్కోలయ్యన్నా జరిగే రాండి అమ్మ అమసాలయ్యనే వాడేనారు కన్యాలయ్యే మీరు కదలే రండి మీరే రండే మాయమ్మ గారు మీరే రండి అమ్మ ఏమ్మా ఏం తల్లి ఎవరు ఒకరు అన్నారా అండి ఒకరు చెప్పండి ఒకరు చూడండి మళ్ళీ నేను కూర్చోబెడతాం మళ్ళీ కొలు తీరు మళ్ళీ కొలు తీరుతాంలే అంతే కదా కానీ బాయ్ మాకాలు దొడ్లు పడతాయి మాకాలు దొడ్లు పడతాయి పెట్టుకోవద్దు కానీ ఏం కాదులే కానీ కానీ పని పనులు కానీ కానిమ్మా చిల్ల కల్లయ్యనే సీడరే గండే మర్రి కొండ మాయమ్మ గార అమసాలయ్యన్న వాడి రండమ్మ
రావాలోరే మాయమ్మ గారు కన్యాలయన్న కదలే రండమ్మ కోతల కొల్లాపురము శాంతించుకో శాంతించుకో శాంతించుకోమ్మా శాంతించుకో చెప్తావు రెండు మాట చెప్పు లేదా పోయేస్తావు పోయినా రప్పడెందుకు రప్పడి పెట్టుకోద్దాడా ఇంకా కాలం దండిగా ఉంది రాత్రికంతా ఎగిరిస్తే మిమ్మల్ని ఈడ బాయిలోనే మొత్తం అంతా పా 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 సలుకో లంపడి పెట్టదు పా ఓం నమ శివాయ చండమని చండమా పాల పా 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 శాంతించుకో చెప్పమ్మా చెప్పేదట్లేదా చెప్పు శాంతించుకో శాంతించుకో పదా అప్పుడే ఇస్తారా పశువులకమ్మా ఎప్పుడు నీకు పశువులకమ్మ ఇచ్చేది ఓ ఇంకా మా డాడీ చూడు గలసలు చూడు అది పోయి మా అవతల యువతల చెప్పు పోయి కుంక మేడ కళాశాలను చూడు డాడ ఇదంతా పెట్టిండేది నీకు పశువులు కదమ్మయ్య ఇంత పెట్టినాము పశువులకము ఏం మాట్లాడి చెప్పు కప్పరము ఇట్లా నలిపి పెట్టు ఈ పంటకి సన్న తగ్గుతా ఏమంటే ఇంత రాళ్ళు పెట్టాలి ఎంత కొసికి ఎట్లా లేపో లేపో మే అట్లా లేపో ఏ అయిపోయింది గుండె దిగిరా మగారు పండే దిగిరాండి అమ్మారాయే కురానే దొరకాడం రచ్చాలకు మీరు దిరేనారు కొండే దిగిరాండే మాయమాగారు గుండె దిగిరాండే అమ్మా మర్రి కొండానే గవల కాడాలే రాగే మన రచ్చ వర్గలు రచ్చారండే మాయమాగారు మీరే రండి అమ్మా కొట్టి అవకానే బాయే కాడలే సన్నాగమ్మిడే సింహాసనము అమ్మా సన్నాగమ్మిడే సింహాసనములే రస్తాగమ్మిడే మీకు బరసేనాము అమ్మా రవిలియా గాని మీరే రండి మల్లె పూల మీ కొరణాలము అమ్మా మల్లె పోసినావు సందామమ్మ కొలిసిన వారికి కొంగు బంగారాము అమ్మా కలసిన వారికి అమ్మాయమ్మ గారు తల మీదానే గొడుగులయ్యేనారు మీరే రండే మాయమ్మ గారు మీరే రండే
కరెంట్ తల్లి ఆ పసుపు పక్క తీసుకో కొబ్బరి చిప్పలు తీసుకో కరెంటమ్మా ఏడుగురు మాయమ్మగా దేవతల లక్ష్మీదేవా ఆదినాడు దేవతల గంటి దేవతల పడిపుదారు తల్లి మనుషులోటి మన్మ హనుమానులోటి శావులు వేదలోటి వేదనాలు వెళ్ళబడిన దేవతలు దేవాల దేవతలమ్మయ్యా కమ్మిడి తెల్లాడు కొడుతు తల్లి రస కమ్మిడి మీద అట్లా కూర్చొని చెప్పాలా ముత్యానికి 3 మాటలమ్మా పాడానికి పోయితే 10 మాటలంటేనమ్మా కూర్చొని చెప్పితే అయితే కూర్చుని వరహాలంటే తల్లి నిలబడుకొని చెప్పితే నెవలికించే నూడలంటారు కదమ్మా పలుకాడు 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 వెదురము ఎదురాడు పలుకాడు అమ్మ సన్న గమ్మిడి సింహాసనము రత్న గమ్మిడి లక్ష్మీదేవాళ్ళి ఎడమన కూడా మన కాసి కాపాడు జల్ది గడ్డనవైతే జల్ది వాకులిల్లమ్మా కర్మల కాంచానం నిలబడుకు తల్లి దేవత లక్ష్మీదేవాలు ఎవరు చెప్పితే వాళ్ళదే చేసుకోండి మాకు మాత్రం అనొద్దండి అదేనమ్మా చల్లపోతాను చల్లని వాకు ఎక్కువైన ఏకాదశి పొద్దు దేవారం దేవత వల్ల అగ్గిమంటలతోనే వచ్చేదాళ్ళు నీకు వచ్చినా లేదా తగ చూస్తూ వస్తారు నీళ్ళు వచ్చినాయి నేనేమన్నా తెరువు గురించి సారం పట్ల గురించి ఎంత సంపాదన చేత కందలేదు నిలబడలేదు ఎంత సంభాషణ నిలబడలేదని ఒక బాలుడు ఎవరు అంట మిమ్మల్ని నమ్మిన కొలిసిన కొండంత ఎత్తుకున్నా చెప్పమ్మా ఎవరు లేకుండా అడుక్కోకుండా సంసారం గురించి ఎంత చేత పట్టినా మిగలడం లేదు వచ్చినట్లే పోతాను నిలవలేదమ్మా అని ఎవరి మనసులో ఉందో వాడు ముందరికి రండి భార్య భర్త ఇక్కడికి రాలేక తిరుగుతున్నాడు చూడు రారా చూడు చెప్పులు ఈ ఆవరణం అంతా ఇడుసుకోవద్దు దూరం పెట్టి ఈడ పసుపు కుంకుమ పెట్టు ఒకసారి రంప పడుతుంది పెడుతున్నాము ఎక్కడ పెడుతున్నాము కష్టపడేది ఉంది కానీ ఏం చేస్తున్నాము ఒకసారి రంప ఇంట్లో లేకుండా వెళ్ళిపోతావు బయటికి పూర్తిగా మనస్ఫూర్తిగా నువ్వు మమ్మల్ని కలుస్తున్నావా నమ్ముతున్నావా నమ్మినా ఏంది లేదా లేదు కదా నీకు ఏది కంటికి కొంటికి నీకేది కనపడేది లేదు నీకు ఎంత చేసినా ఏంది లేదా కొత్తది అవుతుంది కొత్తదే ఏడుంటారు మీరు
ఊరికైనా చెబుతారు మాట్లాడి ఎంత చెప్పి చేస్తారు ఏంది ఉండదు. ఏంది లేదు, ఉత్త చేతులే నీకు. ఒక్క చేతులే మీరు ఉంటే కదా ఉంటే అదే మేము లేము కాబట్టి ఊరికి ఉన్నామని బద్దలు కొడతారు. ఏంది లేదమ్మా అట్లా. నీ నమ్మకమే ఆ. ఉంటా అవుతుంది కొడుక. మిమ్మల్ని నమ్ముకో, అందుకే నమ్మ బుద్ధి కాలేదు మిమ్మల్ని. అవును, మళ్ళా నీ నమ్మకము ఉడతాయి. నమ్మనట్లుంది నీ మనసు. ఒకసారి ఆ మనసు లేక నమ్మాలనుకున్నా అది నమ్మకం నీకు దొరకలేదు. నిజమా కదా? నీకు పూర్తి మనస్ఫూర్తిగా నీకు దొరకలేదు. నీకు ఒక అలవాటు ఉంది, అది తప్పుకోవాలి కదా. తప్పుకుంటా మీరేం చేస్తాండి కదా. ఆ అలవాటు తప్పుకుంటే నీకు మీరే ఇది చేయొచ్చు కదా. ఇప్పుడు పాలు తాగే బిడ్డ, బూదినే బిడ్డ, పసిబిడ్డ అయితే 10 ఏళ్ళ పిల్ల, 5 ఏళ్ళ పిల్లడైతే ఈ తప్పు చెయ్యొద్దు నాయన అని నువ్వు బిడ్డకి చెప్తావా లేదా? అది నేను చెప్పింది నువ్వు అది మానుకుంటే, నిన్ను నిలబెట్టుకోకుంటే మళ్ళా దండిగా చూసి ఎన్నిసార్లు చెప్పింటారు. నీ అలవాటు మారాల. నువ్వు ఈడ పంటే నువ్వు ఈడ నీ స్థానంలో నా స్థానం నీ పూజ చేసినా ఏం చేస్తాను? మేము ఉండాము నీ స్థానంలో. ఇవన్నీ విధాలుగా ఊరికో మాటలు చెప్పిపోతున్నాను. స్థానం ఉంది కానీ నీ మనసులో మేము లేము. మీరు లేరా? మీరుంటే కానీ నీ మనసులో లేనప్పుడు నీ ఆటలు నీ ఆనందం ఎంత బాగా ఎన్ని వేస్ట్ మాటలు మీరు చెప్తాను. నీకు నమ్మకం లేదు కాబట్టి నీకు వేస్ట్. ఏ పంట పెట్టి ఇట్లా పోతా నువ్వు. మీరుంటే ఏం చేయాలి చెప్పు? మనసు పూర్తిగా నువ్వు మనసు పూర్తిగా కలిసి నువ్వు పంట పెట్టి ఈడుండి పసుపు కుంకుమ నువ్వు సల్ల నీ పంట నీకు పసుపు కుంకుమ కొట్టినా అన్ని చూసినా ఏం చేసినా అనుకుంటానమ్మా. కాదన్నాడా? 7 ఏళ్ళు అయితే ఒక పంట లేదమ్మా. ఏమన్నారు మీరు? ఉండారేమో నేనేమన్నా మనస్ఫూర్తిగా లేనప్పుడు నీకు ఎట్లా నమ్మకం? మనస్ఫూర్తిగా 6 నెలలు ఏమీ లేకుండా పల్లాడు వచ్చి పూజ చేసుకోండి. ఏంది లేదే కంటికి గుడక లేదు, నీకు ఫలితమే లేదు. నమ్మలే మిమ్మల్ని. మీరు ఉంటే కదా నీ మనసులోనే లేనప్పుడు నీకు నమ్మకం ఎట్లా దొరుకుతుంది? దొరకలేదు. నమ్మినాము బాగా నమ్మినాము. ఊరికి వస్తారు, చెబుతారు, చేస్తారు, పోతారు. నమ్ముతానమ్మయ్య. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మి కొలువు చెయ్యి. నీకు చెయ్యి ఎత్తుకోక నువ్వు పిడికిడు పంట పెట్టు. నీకు దోచెటికి ఇస్తాం. పిడికిడు పెట్టు, దోచెటి కొత్త మాట చెప్పిపోతారు అంతే అమ్మయ్య. నమ్ము, నమ్మి చెయ్యి. పెట్టేది ఏ టైం అన్నా గానీ, ఏ ఏళ్ళ కాడన్నా గానీ, నువ్వు ఎప్పుడన్నా రా. మనస్ఫూర్తిగా నువ్వు స్నానం చెయ్యి. నువ్వు ఇంటికాటి నింటన్నా వచ్చేది, ఈడన్నా చెయ్యి. మనస్ఫూర్తిగా చిటికెడు పసుపు కుంకుమ వేసి వెలిగించు. నువ్వు నీళ్లు పోసుకొని రా. నువ్వు అక్కడ ఏమన్నా చెప్పు, ఈడొచ్చి నీళ్లు మునిగి అది మాని చిటికెడు పసుపు కుంకుమ వేసి దీపము ఏ టైం అన్నా ఎప్పుడన్నా రా. దీపం వెలిగించి నువ్వు పంటలేక దిగు. అప్పుడు నీకు పంట ఇప్పుడు పంట ఏమంటున్నా వస్తుంది. రాకపోతే నేను దీపారాజన చెయ్యొద్దు. నగేది నగబాట్ల పని కాదు. వాడు మనసులో ఉండేది అడుగుతున్నాడు, మాతో ఏట్లాడుతున్నాడు. మీరు నగేది ఇదే, నగబాట్ల పని కాదు. చూడు, ఈ పండ్లు 4 అంచెల 4 పెట్టు. నువ్వు పెట్టిన పంటకు ఏమే నీ పంట చేతి నిండుక నీకు పంట వస్తే నాకు దీపం వెలిగించురా. లేకుంటే నువ్వు వెలిగి పెట్టుకోండి. నేను చెప్పింది నువ్వు కడుపుకు తిను, అది మాను. అట్లా అయినప్పుడు ఒకసారి వాంతి వేది పుల్లుగా పెట్టాలా. 3 నాలుగు బయట ఎగురు. అప్పుడు అక్కమ్మగారు ఉన్నాడు, నమ్ముతాడు. ఇదే బావిలోనే నీళ్లు నువ్వు బోరెత్తినప్పుడు నీళ్లు తీసుకొని వాడుకోకుండా, ప్లాస్టిక్ తీసుకోవద్దు, స్టీల్ది కానీ సిల్వర్ది కానీ వాడుకోకుండా తీసుకొని నీ పంట 4 అంచెల చల్లుకొని 4 పక్కల 4 పండ్లు పెట్టు.
పండు పూర్తి చేసి సంపూర్ణంగా తెలుసుకొని నువ్వు కాయ కొట్టి నీ పంటకు దిగు. నీ పంట ఈకుంటే నాకు దీపం వెలిగియద్దురా. ఎప్పుడే కానీ నువ్వు చేయకూడదు. ఫస్ట్ లాస్ట్ లాస్ట్ కి అన్నిటికీ నీకు ఇదే పరీక్ష. నిమ్మకాయలు 4 పక్కల 4 పెట్టేసా నీ బండారు నీట్గా నీళ్ళల్లో కలుపుకొని చల్లి చల్లు. ఇది నమ్మలకొని తినేసే మింగేసి నీతోనే మొదలు నీ కుటుంబం పైకి రావాల, నీ పిల్లలు ఎదగల్లా, నీ పిల్లలు దారికి రావాలనైనా నీతోనే. అమ్మా మా కొడుకు చేస్తామ్మా చదువులో ఎనిక్కిపోతాను. చదువులు ఎనిక్కిపోతున్నాడా? పెట్టుకున్నాడా వాడు ఎనికేటేస్తున్నాడు. నాకు తెలియదమ్మా, నాకైతే నిన్ను అడుగుతాను. ఈయన ఎనికేటేస్తున్నాడా లేదా వాడు ముందా అనుకున్నాడు? ఇప్పుడు నాకు చెప్పు, నేను చెప్తున్నా కదా. అనుకుంటావా? ఏ దాంట్లోనే ఎనుకలేదా? ఏమిట్లోనే కాదు. చూరా, మనస్ఫూర్తిగా సంపూర్ణంగా చదువుతున్నావా? మనశ్శాంతి ఉందేమో అడుగు. పెద్దలు
పడుతుంటే ఊపుకుంటే ఏదో పాపం పుణ్యూరు లక్షణంగా వచ్చి గుడి చేరుకొని మమ్మల్ని పంపేలా మీరు బాగుండాలా తాగుతాయిన బాగా చూసిరా నీళ్ళు పెట్టలేదు నేను అప్పుడు చెప్పిన కదా బిందు నీళ్ళు వీళ్ళందరితో క్లీన్ చెప్పకూడదు కారణం చెట్లు చెప్పాలి వాళ్ళకు ఇంజనం ఉన్నారు క్లీన్ చేయలేదు లోపల ఈడొచ్చి నిద్ర చేసినారే ఈడే మాత్రము శుద్ధి పరిసలు నువ్వు ఎందుకు అది కదా వాళ్ళకు నువ్వు చేయి లేకుండా వాళ్ళకు చెప్పి చేపియాల కానీ బెరువురు కానీ నీళ్ళు నేను ఆడ చెప్పిన నీళ్ళు పెట్టాను నేను చెప్పిన అవి పోసుకుంటున్నారు కాదు
నడ నడహార పండన్నా తమ్ముడు ఆచార నడ నడహార పండన్నా బ్రాహ్మణ గలవాడు నడ నడహార పండన్న తమ్ముడు ఆచార పురుషుడు నడ నడహార పండన్న పండన్నాడు పోతలు పలినేస్తారు నడ నడారా పండన్నాడు కైలాస చందను నడ నడారా పండన్నాడు ఊరు చెప్పిండే
వాళ్ళ వంకలే వాళ్ళు గంగమ్మ స్వామి వాళ్ళది అవసరం మంది అవసరం అంతే కదా. ఏ బాబా గ్యాస్ అంటించకొచ్చా నీకు? గ్యాస్ అంటించకొచ్చా? చూడు మీకు మన్నెళ్ళు వచ్చి చేసేంత వరకు మీరు తెగదు తెల్లారదు. పాపం వచ్చి ఏదో ఉండుకోకుండా మీకు అన్ని చేయాలా. మీ దానికి వచ్చినామా మా దానికి వచ్చినామా అయితే అన్నీ